మాజీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలు పరామర్శించారు. గత 2 రోజుల క్రితం డెహ్రాడూన్లోని గుండెపోటు రాగా పద్మారావుకు డాక్టర్లు ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ఇంటికి వచ్చిన పద్మారావును పరామర్శించిన కేటీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారితో కవితతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రాలు ఉన్నారు. గత 3 రోజుల కింద మన మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు పర్సనల్ వర్క్స్ పైన దేహరాదూన్ వెళ్ళినారు. అక్కడ కొంచెం వెదర్ కండిషన్స్ అనుకూలంగా లేని పరిస్థితిలో మా ఫాదర్ కి సడన్ గా స్ట్రోక్ రావడం జరిగింది. వెంటనే మా ఫాదర్ గారి మిత్రుడైన కదీర్ ఎంబడి ఉండి అలర్ట్ అయ్యి ఎదురుగున్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే సివియర్ అటాక్ వచ్చిందని చెప్పినారు. ఎమర్జెన్సీగా అప్రమత్తమై హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి డాక్టర్స్ సజెషన్ ఇచ్చారు. వారి సజెషన్ మేరకు స్టంట్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా డాక్టర్ 24 అవర్స్ మొత్తం వాళ్ళ పర్యవేక్షణలోనే మాకు అలర్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇమీడియట్ అక్కడికి వెళ్లి 2 days అక్కడ అబ్జర్వేషన్లో పెట్టినాము. డాక్టర్ల సూచనల మేరకు నిన్న నైట్ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అందుకే మా స్థానిక సికింద్రాబాద్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాన్నగారి ఆరోగ్యం పట్ల ఎటువంటి చింత లేదు. డాక్టర్ సజెషన్ మేరకు అందరూ ఆరోగ్యం ఇప్పుడు మంచిగానే ఉంది, కోలుకుంటున్నారు. దయచేసి కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 1 week వారిని డిస్టర్బెన్స్ చేయకుండా కొంచెం రెస్ట్ ఇస్తే తర్వాత మేము ముందుకు తీసుకొని వస్తాం.